నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది అనుకుంటున్నారు? మేమైతే ఇప్పుడు ఇది అంటే అందరినీ చూసాం కదా, టీడీపీ కూడా చూసాము. కాకపోతే ఇప్పుడు టీడీపీ కొంచెం అండర్టేకెన్ గా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు కదా, సో అతనికి ఛాన్స్ ఇస్తే మేబీ ఇంకా డిఫరెన్సెస్ రావచ్చేమో. ఇంకా ప్రెసెంట్ యూత్ బట్టి చూసుకుంటే ఇప్పుడు అంటే అతను ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వట్లేదని కాదు, ఇస్తున్నారు. కానీ ఎక్కువ అన్నెసరీ థింగ్స్ కి మనీ ఎక్కువ పెడుతున్నారు. పిల్లలకి సరిగ్గా చూసుకోవట్లేదు మనీ పరంగా. Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. సో అదే పవన్ కళ్యాణ్ గారు అయితే చూసుకుంటారేమో అని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? టీడీపీ అంటే టీడీపీ కూడా అలాని కాదు, పవన్ కళ్యాణ్ గారు అంటే అతనికి ఇప్పుడు లేదు కాబట్టి, అతను చూసుకున్నారు కాబట్టి అతనికి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటదని అనుకుంటున్నాం. అంటే అన్నెసెసరీగా అమౌంట్ ఖర్చు చేస్తారన్నారు కదా, ఏ విషయంలో ఖర్చు చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 18,000 అన్నారు. ఇప్పుడు వాళ్ళు వర్కింగ్ ఉంది, వాళ్ళకి ఒక స్కోప్ ఉంటది, అయినా సరే వాళ్ళకి ఎందుకు 18,000? ఇప్పుడు పెన్షన్ అంటే ఇప్పుడు వాళ్ళకి వేరు, వాళ్ళకి ఇంకో స్కోప్ లేదు, వాళ్ళు కూర్చొని తినగలిగేటట్టే ఉంది, వాళ్ళకు పని చేయడానికి కూడా వాళ్ళకి స్టామినా ఉండదు కాబట్టి వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు. ఆటో వాళ్ళకి డబ్బులు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు తెచ్చుకుంటారు. 18 సంవత్సరాల వాళ్ళు 18,000 అవేవో అంటున్నారు కదా, వాళ్ళందరికీ ఇవ్వాల్సినంత అవసరం, వాళ్ళకి కష్టపడే అంత ఓపిక ఉంది, మనిషి అన్న కష్టపడాలి కదా, వాళ్ళకి డబ్బులు ఎలాగైనా వస్తాయి, పెన్షన్స్ కూడా వస్తాయి. కానీ ఏంటి నూనె డబ్బులు పెంచేయడం, సడన్ గా పెట్రోల్ డబ్బులు పెంచేయడం, ఆయిల్ డబ్బులు పెంచేయడం, ఇలా ఏవేవో పెంచేస్తున్నారు. ఇలా ఇవి పెంచుతున్నారు కానీ వేరే సైడ్ లాస్ అవుతుంది, అది చూసుకోవట్లేదు ఇతను. యూత్ కి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్నారు, జాబ్స్ అన్ని ఇస్తామని అన్నారు కదా, యూత్ కి సంబంధించి ఎలా ఉందంటారు మరి ఏపీలో? ప్రెసెంట్ అయితే బానే ఉంది, కానీ అతను అన్న ప్రకారం అయితే ఇంకా బయటికి రాలేదు, రిజల్ట్ రాలేదు, మాటలు వస్తున్నాయి కానీ రిజల్ట్ రాలేదు. అంటే ఒక్క G20 సమ్మిట్ లాంటివి నిర్వహించి ఎన్నో కంపెనీస్ ని మన ఏపీకి తీసుకొస్తామని చెప్పేసి అమర్నాథ్ గారు అంటున్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనడం జరిగింది కదా, మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఏపీకి ఏమైనా కంపెనీస్ వచ్చినట్టే మీకు ఏమైనా తెలుస్తున్నాయా? అతను అన్న పరంగా అయితే ఋషికొండ దగ్గర ఐటీ సెజ్ అని ఉంది కదా, అక్కడైతే కొన్ని కంపెనీస్ పెట్టారు. కానీ అందులో కూడా ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. అతను పెట్టారు కానీ వేకెన్సీస్ కంప్లీట్ గా పెట్టలేదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఒకేలాగిస్తే ఇంకా వాల్యూ ఏముంటది? అంతే కదా, వాళ్ళకి వేరే వీళ్ళకి వేరే ఇవ్వాలి కదా. ఐటీసీస్ లో పెట్టారు కానీ అక్కడ వేకెన్సీస్ ఎక్కువ లేవు. అతను అంటున్నారు చేస్తున్నారు కొన్ని పరంగా, కానీ అన్ని పరంగా పర్ఫెక్షన్ లేదు. అదే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే మేబీ అది ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చేమో కదా. అదే కాకుండా అతనికి కొన్ని తెలుసు, చిన్నప్పటి నుంచి కొన్ని తెలుసుకొని చూసి వచ్చారు. అతను సెల్ఫ్ ఇండిపెండెంట్ గా చాలా కష్టపడ్డారు, అది అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు. అంటే సరే పొత్తులతో ఎన్నికల బరిలో దిగుతున్నారు, అంటే టీడీపీ జనసేన రెండు పొత్తులతో వెళ్తున్నాయి, ఒక పక్క వైసీపీ పార్టీ సింగిల్ గా ఎన్నికల బరిలోకి వెళ్తుంది. ఇలా చూసుకుంటే టఫ్ ఫైట్ ఉంటుంది అనుకుంటున్నారు, లేకపోతే ఏకగ్రీవంగా టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా? టఫ్ అని ఉంటది, మాక్సిమం ఆబ్వియస్ గా టఫ్ ఉంటది. ఎందుకంటే అంటే వైసీపీ అంటే బాగా ఇప్పుడు తెలిసిపోయింది, ఇంకా అందరి మైండ్ లో ఏముందంటే ఇతను వచ్చారంటే ఇంకా అతను ఇచ్చేస్తున్నారు, మేమేం చేయకపోయినా అతను ఓట్లేస్తుంటే ఇచ్చేస్తున్నారు జనరల్ గా చెప్పాలంటే. కాబట్టి అందరి మైండ్ లో ఏముంటది అంటే వైసీపీ వస్తే బాగుంటుంది కదా, 18,000 ఈ ఆటో వాళ్ళకి అందరికి డబ్బులు వచ్చేస్తాయి, ఇంకా అతనికి ఏం అవసరం లేదు. అదే ఇతని సైడ్ వచ్చింది అనుకోండి, ఇతను ఆల్రెడీ జైలుకి వెళ్ళి సమ్ ఇష్యూస్ అవి అయ్యాయి కదా, సో అంత ట్రస్ట్ ఉండదు కదా. సో మాక్సిమం వైసీపీ మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాం, కానీ ఇతను వస్తే ఇంకా బాగుంటదేమో. అంటే ఒకసారి ఛాన్స్ అవడంలో తప్పలేదు కదా. ప్రెజెంట్ మీరు చెప్పండి అమ్మా, ప్రెజెంట్ ఉన్న వైసీపీ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉందమ్మా, మీకు నచ్చిందా? నచ్చిందా అంటే ఇప్పుడు ఇంటికొక జాబ్ అని కూడా ఒక టైప్ ఆఫ్ ఒక స్లోగన్ చెప్పారు, చాలా స్లోగన్స్ అనేవి చెప్పారు, కానీ అసలు ఇంప్లిమెంటేషన్ అనేది అసలు ఏం కనిపించలేదు. ఇంటికొక జాబ్ అంటే ప్రతి ఇంటికి మరి తెలియాలి కదా, ఏ జాబ్స్ ఏమీ అవ్వట్లేదు అసలు. యంగ్స్టర్స్ కి గానీ, పెద్దవాళ్ళకి గానీ, చిన్న వాళ్ళకి గానీ ప్రతిదీ ఏంటంటే ఒకదానికి డబ్బులు ఇచ్చి ఇంకో దానికి ఏంటంటే డబ్బులు పెంచడం. రోజు పాలు ప్యాకెట్ కొనుక్కుంటాం, దాని మీద కూడా ఒక రోజుకి రూపాయి పెంచుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా స్టడీస్ విషయంలో ఏంటంటే ట్యాబ్స్ ఇస్తామని, ల్యాప్టాప్స్ ఇస్తామని ఆ స్కీమ్స్ అన్ని పెడుతున్నారు. అవి పెట్టే బదులు ఎడ్యుకేషన్ లోనే ఏంటంటే ఒక మంచి టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ అనే వాళ్ళు ఉంటున్నారు, కానీ క్లాసెస్ అవి కూడా చెప్పాలి కదా.
అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిని కూడా ఇంగ్లీష్ మీడియం మార్చారు. ప్రతి కాలేజెస్ లో కూడా డిజిటల్ క్లాస్ బోర్డ్స్ అని అవైలబుల్ గా తీసుకొచ్చారు కదా, ప్రొజెక్టర్స్ ద్వారా తీసుకొచ్చాము. ఇంకా విద్యకి మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అంటున్నారు కదా, మీకు ఎక్కడ కనిపిస్తుందా విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు? నాకు ఎక్కడ అంటే ట్యాబ్స్ అనేవి స్పాన్సర్ చేస్తున్నాం అన్ని అన్నారు. ఆ ట్యాబ్స్ ఏమో పని చేయట్లేదు అని చెప్తున్నారు. అంటే ఒక 1 month పని చేయడం ఆగిపోవడం, ఇన్ని ట్యాబ్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి అవి పని చేసినవే ఉండాలి కదా. ఇంకోటి ల్యాప్టాప్ స్కీమ్ పెట్టారు కానీ మరి పక్క నుంచి విద్యా దీవెనలు ఇవన్నీ ఇవ్వడం వల్ల ట్యాబ్స్ ల్యాప్టాప్స్ అవి కూడా ఆపేసామని కూడా చెప్పారు. అంటే చెప్పినవేవి చేస్తామండం, మళ్ళీ ఏదో ప్రాబ్లం రావడం వల్ల చేయలేకపోతున్నామని అంటే కవరింగ్ చేసినట్టు మాకైతే అనిపించింది. అంటే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది అనుకుంటున్నారు? అంటే యూత్ కి మెయిన్ గా అంటే ఉద్యోగాలు లేవని చెప్పేసి కొంతమంది అనడం జరుగుతుంది. సో ఏపీలో యూత్ కి ఉద్యోగ అవకాశాలు లేవంటారా? నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది అనుకుంటున్నారు యూత్ కి? అసలు ఈ జగన్మోహన్ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అన్నారు కానీ ఇప్పుడు తీసారు, అది కూడా ఎలక్షన్స్ దగ్గరనే తీసారు. అది కూడా ఏంటంటే టెట్ డిఎస్సి అవన్నీ అన్నారు. ఇప్పుడేమో అన్ని డబ్బులు కట్టేసిన తర్వాత మా మదర్ కూడా టీచర్ అన్నమాట, అప్లై చేశారు. అప్లై చేస్తే టెట్ డిఎస్సి 2 అప్లై చేసాము. ఇప్పుడు ఏంటంటే అందులోనే ఎస్జిటి వాళ్ళకి ఉండదు, అంటే బీడీ చేసిన వాళ్ళకి అవ్వదు ఆ ఎగ్జామ్ రాయడం అని చెప్పారు. అది మళ్ళీ ఆ అప్లికేషన్ పెట్టాము, అది రిటర్న్ బ్యాక్ వస్తావో లేదో కూడా తెలియదు ఆ డబ్బులు. అంటే టెట్ డిఎస్సి 2 పెట్టాం. ఎవరైనా టెట్ క్వాలిఫై అయితే డిఎస్సి పెడతారు కదా, ఇక్కడ టెట్ క్వాలిఫై అవ్వకుండా డిఎస్సి ఎలా పెట్టేశాడో. మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీకు ఉద్యోగాలు వద్దానంట, ఉద్యోగాలు ఇచ్చేస్తాడు 6 పోస్టులు. ఎంతమంది, కొన్ని లక్షల మంది రాస్తున్నారు, అందులో 6 మంది ఎవరు అంటే ఎంత బాగా ప్రిపేర్ అయినా అంతలా రాయలేరు కదా. జాబ్స్ అనేవి అంటున్నారు కానీ 6-7 ఇచ్చేసి లంచాలు తీసేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా జాబ్స్ అని పేరు పెట్టడం కూడా వేస్ట్. అంటే మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయి ఎన్నికల్లో అని చెప్పేసి వైసీపీ పార్టీ అంటుంది. అంటే సంక్షేమ పథకాలు ఇస్తే గెలుస్తుందా? అంటే ఇప్పుడు చూసుకుంటే పొత్తులతో వెళ్తాం, మేము కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ఆ జనసేన టీడీపీ పార్టీలు అంటున్నాయి కదా, దాన్ని ఎలా చూస్తారు మరి? అవును, చాలా బాగా అమలు చేశాడు కదా జగన్. బోల్డ్ స్కీమ్స్ వచ్చే అమలు చేస్తా అన్నారు, ఇంకా అవుతుందని, ప్రాసెసింగ్ లో ఉందని, రన్నింగ్ లో ఉందని అవే చెప్తున్నారు. కానీ 5 సంవత్సరాలు చూసాం కదా. అదే యంగ్స్టర్స్ గా మాకేమనిపించిందంటే అంత ఇంపాక్ట్ కనిపించలేదు. సో ఏంటంటే టీడీపీ పార్టీ ఉన్నప్పుడు కంప్లీట్ డిఫరెంట్. అతను అంటే చంద్రబాబు నాయుడు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. మాకైతే యంగ్స్టర్స్ గా ఏమనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటదని. ఇంకేంటంటే పవన్ కళ్యాణ్ కూడా కోపప్ అయ్యారు, ఈ జగన్ కూడా అలానే ఛాన్స్ ఇచ్చారు. సో అతనికి పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుందని, వాళ్ళు వస్తే బాగుంటది. జగన్ వస్తే మాత్రం ఇంకా మరి అందరు దివాలా తీసేస్తారు, అప్పుల పాలు అయిపోతారు, దేశాన్ని అమ్మేస్తారు, ఇవే టాక్స్ వస్తున్నాయి. కానీ అతను చెప్పినవి అంటే ఇంప్లిమెంట్ చేసే విధంగా అయితే లేవు. అన్న, ఏపీలో ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలు పొత్తులతో వెళ్తున్నాయి. మరో పక్క వైసీపీ పార్టీ కూడా సింగిల్ గా ఎన్నికల బరిలో దిగుతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్? ఇప్పుడైతే 50-50% లో ఉన్నాయి. జనసేన టీడీపీ గెలవటానికి అవకాశం ఉందని అనుకుంటున్నారు అందరూ. నేనైతే అనుకుంటున్నాను. తర్వాత వైసీపీ కూడా రావడానికి అవకాశం ఉంది. 50-50 రేషియోలో ఉన్నాయి రెండు కూడాను. అయితే ఏది వస్తుంది అనేది కూడా క్లారిటీగా చెప్పలేము ఇప్పుడున్న పొజిషన్ బట్టి, ఇప్పుడున్న ఎన్నికలు పరిస్థితిని బట్టి. కాకపోతే ఎవరు వచ్చినా కూడా చేయాల్సింది చేయట్లేదు. అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అసలు చేయాల్సింది మారుమూల ప్రాంతం నుండి, విలేజ్ల నుండి ప్రతిదీ, ఈవెన్ వీధి కుక్కల నుండి మన స్వచ్ఛ భారత్ అని మోదీ గారు పెట్టారు. స్వచ్ఛ భారత్ అనేది పెట్టారు, కానీ స్వచ్ఛ భారత్ అనేది, స్వచ్ఛ ఆంధ్ర అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు వీధి కుక్కలు అనుకోండి, అవి ఎక్కడ పెడితే అక్కడ తిరిగి పిల్లల్ని తీసుకెళ్లిపోతున్నాయి. ఇప్పటి వరకు వాటిపైన యాక్షన్ తీసుకోలేదు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడాను. నెక్స్ట్ స్కూల్ పిల్లలు, పేదవాళ్ళు కష్టపడిందంతా కూడాను ప్రెసెంట్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్కే వచ్చి పెడుతున్నారు. వాళ్ళు పేదరికంలో ఉండిపోవడానికి గల కారణం కూడా ఎడ్యుకేషనే. డబ్బున్న వాళ్ళు చదివించుకోగలుగుతున్నారు, వాళ్ళకి అనేక రకాలుగా ఇన్కమ్ వస్తుంది కాబట్టి చదివించుకోగలుగుతున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టింది. 4.5 సంవత్సరాల అర్హులైన ప్రతి పేదవాళ్ళకు కూడా పథకాలు అందిస్తామని చెప్పి అందిస్తున్నారు అంటున్నారు. సో ఈ పథకాలు బట్టి చూసుకున్నా సరే
ఈ ఎలక్షన్స్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదంటారా? పథకాలు అనేవి పెట్టడం అయితే జరిగింది, కానీ అవి ఫుల్ క్లారిటీగా చేయలేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టారు గవర్నమెంట్ స్కూల్, అది గవర్నమెంట్ స్కూల్లో, కానీ యాజ్ ఏ సేమ్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ లాగే మెయింటైన్ చేయడం అనేది ఫుల్గా లేదు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఎలా వెళ్తున్నారో అదే విధంగా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు మాత్రం వెళ్ళట్లేదు, వెళ్తున్నారు కానీ సేమ్ పొజిషన్ లో క్రమశిక్షణ లాగా సేమ్ బట్టలు వేసుకోవటం కానీ, డ్రెస్సింగ్ కానీ, షూస్ కానీ ఏదైనా కూడా సేమ్ ఉండట్లేదు అనమాట. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే బెటర్ అనేసి అనుకుంటాను. టీడీపీ అంటే ఇప్పటికే వైసీపీ పార్టీ G20 సమ్మిట్ లాంటివి పెట్టి కంపెనీస్ తీసుకొస్తామని చెప్పేసి అన్నారు కదా. సో ఉపాధి అయినా సరే రావట్లేదు అనుకుంటున్నారా మీరు? అదే అంటే అది ఎవరికి రావాల్సిన వాళ్ళకి వస్తున్నాయి, కానీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఎటువంటి నోటిఫికేషన్ ఏం లేవు కాబట్టి ప్రెసెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా చేంజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. అనిపించి ఇప్పుడున్న అదే వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అంటే యువతకు అనేది చాలా నష్టంలో ఉందన్నమాట, ఉద్యోగాలు లేకుండా. ప్రెసెంట్ నేను నిరుద్యోగిని, ప్రెసెంట్ ఎంప్లాయీస్ అదే జాబ్ కోసం అనేది సెర్చింగ్ లో ఉన్నాం అనమాట. ఆల్రెడీ కోచింగ్ సెంటర్ లో తిరిగాం, ఏదైనా లాభం లేకుండా అయిపోయింది. అంటే పక్క అర్హులైన ప్రతి పేదవాళ్ళకి కూడా పెన్షన్స్ అందిస్తున్నాం అని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ అంటుంది కదా. అంటే ఈ రకంగా చూసుకున్నా సరే అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదనుకుంటున్నారా మరి? నిజం అట్లని చెప్పలేము. ఒక పరంగా అయితే వైసీపీ ప్రభుత్వం కూడా మంచిగా చేసింది అనేసి అనిపిస్తుంది, కానీ యువతకు అనేది మెయిన్ ఉద్యోగాలు లేకుండా అయిపోయింది అనమాట. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయింది అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్. అంటే ఇప్పుడు పక్క రెండు పార్టీలు కూడా, అంటే టీడీపీ జనసేన రెండు పార్టీలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉంటున్నారు. మరోపక్క వైసీపీ ప్రభుత్వం కూడా ఈ సంక్షేమ పథకాలు ఇవే కొనసాగుతాయి అంటుంది. అసలు పార్టీల్లోని ప్రజలను ఆదుకోవాలని సంక్షేమ పథకాలు ఒకటే ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారా, లేకపోతే అవి కాకుండా వాటి ప్లేస్ లో ఇంకేమైనా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ప్రజలను ఆదుకోవడానికి సంక్షేమ పథకాలు కాకుండా వాళ్ళకి ఏంటంటే ఉపాధి అవకాశాలు కల్పిస్తే బెటర్. ఒకరి మీద ఆధారపడకుండా అంటే సొంతంగా వాళ్ళే బతికే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఉచిత పథకాలు అనేవి అవి ఉన్నంత వరకు అయితే ఎంత, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నంత వరకు, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే అది మార్చేస్తారు. సపోజ్ ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, అది క్లోజ్ చేస్తారు. అది ఇప్పుడు అలాగని చెప్పేసి ఈ గవర్నమెంట్ అన్న క్యాంటీన్ పెట్టాలని రూల్ ఏం లేదు. సో అలాంటి ఉచితాలకు అలవాటు పడకుండా ఏదైనా సరే ఉపాధి మార్గం చూపించే విధంగా గవర్నమెంట్ వస్తే బెటర్ అనిపిస్తుంది. అట్లా ప్రజెంట్ వైసీపీ ప్రభుత్వ పరిపాలన చెత్త కంటే దారుణంగా ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు అయింది, నేను చూస్తుండగా ఏ ప్రభుత్వం కూడా చెత్తకి పన్ను అన్నది వెయ్యలేదు. ఈ జగన్ ప్రభుత్వం చెత్తకు కూడా పన్ను వేసింది. చెత్తకు పన్ను కట్టకపోతే మీకు రేషన్ కార్డు కట్టు, మంచినీళ్ళు కట్టు, అన్ని కట్టు అని చెప్పుకుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం. ఒక కూలి పని చేసుకుని ఒక బడ్డీ పెట్టుకున్నా సరే ఆడి కూడా పన్ను వేస్తుంది ప్రభుత్వం. వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని ప్రజల్ని పిండించుకోవడానికి పెట్టారు తప్ప కానీ వాలంటరీ వ్యవస్థ ప్రజల బాగోగులు చూసేయడానికి కాదు. మనం పక్క చూసుకుంటే ప్రజలకు మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, ఈ సంక్షేమ పథకాల వల్లే మళ్ళీ నేను ఎన్నికల్లో గెలుస్తారు, నా ఒక పథకాలు మీకు నచ్చితే మళ్ళీ నాకు ఓటేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇప్పుడున్న పథకాల కంటే మేము మంచి పథకాలను మేము అందిస్తాం, సూపర్ 6 అని కూడా టీడీపీ జనసేన రెండు కలిపి ఒక సూపర్ 6 అనే పథకాలను కూడా తీసుకొచ్చారు. సో ఈ రకంగా చూసుకున్నా సరే వైసీపీ పార్టీకి ప్రజలు ఓటేసి మద్దతు ఇస్తారని అనుకుంటున్నారు సార్, మీరేమంటారు? సంక్షేమ పథకాలు వారి అబ్బ సొమ్ము కాదు, వాళ్ళ తాతల సొమ్ము కాదు. మేము ప్రతి దాని మీద, ప్రతి వస్తువు మీద కొంటున్నాము. ట్యాక్స్ విపరీతంగా పెంచాయి ఈ ప్రభుత్వాలు. ట్యాక్సీలు తగ్గించమనండి, రోడ్డు ట్యాక్సీలు తగ్గించమనండి. సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంట్లో సూత్రాలు వాళ్ళు మాట్లాడితే ప్రజలు అందరూ సహించే ప్రజలు కాదు, ఇంతకు ముందు ఉండే ప్రజలు కూడా కాదు. ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రతిదీ కూడా ఎవడు ఏ పని చేస్తున్నాడో, ఎవడు ఎలా చేస్తున్నాడో ప్రతిదీ కూడా చూస్తున్నారు. అందరూ కళ్ళు ఎర్ర చేసి చూస్తున్నారు. ఇదిగో 2-3 రోజులు రాబోతున్న ఎలక్షన్కి మనకంటూ ఒక ఆయుధం ఉంది అన్నది ఎదురు చూస్తున్నారు జనాలు. తగిన వాళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అంటే రాష్ట్రం కూడా అభివృద్ధి చేస్తున్నాము, ఒక పక్క అంటే సంక్షేమం అభివృద్ధి రెండు మా ధ్యేయాలని చెప్పేసి వైసీపీ పార్టీ నాయకులు అంటున్నారు సార్. మరి దానికి ఎలా చూస్తారు సార్? అంటే అభివృద్ధి జరుగుతుంది అంటారా మరి? ఇప్పుడు
ఈ రాష్ట్రంలోని అభివృద్ధి ఎక్కడా జరగలేదు. ఎక్కడ రోడ్లు పోయినా రోడ్లు వేయలేదు, డ్రైనేజీలు పోయినా డ్రైనేజీలు వేయలేదు. కొత్తగా ఒక సంక్షేమం అంటే ఒక సామాజిక భవనం కూడా కట్టలేదు, ఒక సిలబస్ కాంప్లెక్స్ కూడా కట్టలేదు. ఆయన ఏంటి సోయింగ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సోయింగ్ పరిపాలనతో నడిపాడు తప్ప కానీ ఈ 4.5 సంవత్సరాల్లోని ఏ ఒక్క గ్రామంలోనో ఒక దళిత వాడ చూసుకోండి, దళిత వాళ్ళలోని గతంలోని ఒక బోరు వేసేవారు, ఒక సామాజిక భవనం కట్టేవారు, ఒక రచ్చబండ కట్టేవారు దళిత వాళ్ళలోని. ఇప్పుడు అసలు సంక్షేమ పథకాలు ఎస్ఎస్టీ సప్లైనే నాశనం చేసేసింది ప్రభుత్వం. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే 2 పార్టీలు ఉమ్మడితే వెళ్తున్నాయి, ఒక పార్టీ సింగిల్ వెళ్తుంది. ఎలా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి. ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రకారంగా ఏ ప్రభుత్వం నడుస్తుందో వాళ్ళకే ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఏ పార్టీ చూస్తుందో, భారత రాజ్యాంగాన్ని ఏ పార్టీ చూస్తుందో ఆ ప్రభుత్వానికే ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే టీడీపీ వస్తే మాకు ఎంత హ్యాపీగా అనుకుంటున్నాను. టీడీపీ జనసేన వచ్చి ఏదైనా రూలింగ్ చేస్తుందంటే మాకు హ్యాపీ. అంటే ఏంటంటే ముందు గత ఈ ఎన్నికలుగా కిందటి ఎన్నికల్లోని మొత్తం అంతా రూలింగ్ చేసింది టీడీపీయే, ఇంప్లిమెంట్ చేసింది కూడా టీడీపీయే. ఇప్పుడు వచ్చి జగన్ ఏం చేయలేదు. మాక్సిమం జగన్ చేసాడంటే ఇంటింటికి పెన్షన్ పేమెంట్లో ఒక ముసలోళ్ళకి ఆలిగీలు ఇస్తున్నారంటే అదొక్కటి తప్ప ఇంకేంటి లేదు. జగన్ చేసింది ఏంటంటే అతను కూడా చేద్దామనే దృష్టిలో వెళ్ళాడు, కానీ ఏటైందో తర్వాతే. కానీ ఇప్పుడు మాత్రం అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం మాకైతే మాత్రం ఇప్పుడు టీడీపీ రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి మళ్ళీ జరుగుతుంది అనుకుంటున్నారా? అంటే వైసీపీ పార్టీలో అభివృద్ధి జరగలేదు అంటారా మీరు? అంటే ఇప్పుడు వచ్చి వైజాగ్కి ఏ అభివృద్ధి కూడా నాకు చెందలేదు, ఇప్పుడు నేను చూడలేదు కదా. అదే మనం అప్పుడు ఒక ఉద్దిది వచ్చినప్పుడు మాత్రం ఈవెన్ అది ఒక నెల రోజులు జరగాల్సిన పని ఒక వారం రోజుల్లోనే జరిగిపోయింది. అందుకే మేము టీడీపీకి మేము మద్దతు ఇచ్చుకుంటాం, అంటే సపోర్ట్ చేస్తున్నాం. ఏం ప్రభుత్వం మాకు ఉన్నందుకు సొంతంగా ఇల్లు లేవు. ఇప్పుడు ఇష్టాన్ని అంత ఉంటా కానీ ఒకరికి వచ్చే ఇల్లు లేవు, ఇల్లు లేవు. పిల్లలకి జాబులు లేవు, ఏమి. అంటే ఇప్పుడు చదువుకున్న అందరికి కూడా జాబ్స్ ఇస్తామంటున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు కదా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి. మీకు అందట్లేదా సంక్షేమ పథకాలు? అందలేదు. పెన్షన్ కి రాయిచ్చాం, ఇప్పుడు వచ్చి పెన్షన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం జనసేన పర్లేదు. తెలుగుదేశం ఎందుకు? తెలుగుదేశం జనసేన పార్టీలు రావాలి వస్తే మరి ఏదో ఆశ, మరి వీళ్ళు ఏదో చేస్తున్నాను అనుకున్నా కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోతున్నాం. పిల్లలకి గవర్నమెంట్ జాబ్లు ఏ జాబ్లు లేవు. ఇద్దరు వాళ్ళు కూలి పని చేసినట్టుగా కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాం. తేజీలో చేసుకోడు పెద్దోడు, ఆయన్ని తీస్తారు. మామూలుగా ప్రైవేట్కి వెళ్తుంటాం మామూలుగా. అంటే నచ్చలేదా? అంటే ఈ గవర్నమెంట్ పరిపాలన మీకు? మాకు నచ్చలేదు. ఉన్నందుకు ఇల్లు లేదు మాకు. ఇప్పుడు ఖాళీగా అద్దెలు ఇంట్లో ఉంటున్నాం. అంటే అప్లై చేశారా ఇల్లు వాటికి? అప్లై చేసినా సరే రావట్లేదు, ఏ రాలేదు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అధికారం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి ఏదనేది తెలియాలి కదా. అంటే మీకు ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరే వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకు బాగుంటుంది అంటే కొన్ని జరిగే పనులు సరిగా అవ్వలేదు, అందువల్ల అది వస్తుంది. మార్పు మళ్ళీ వస్తుంది, బాగుంటుంది అనుకుంటాను. అంటే అందరికీ పెన్షన్ అందుతున్నాయా? సంక్షేమ పెన్షన్ అందువల్ల అంతనే మాకు, మా అమ్మగారికి అందుతుంది. ఇండియాలో లేదు, ఎక్కడా లేదు. ఎందుకు లేదు? అన్ని పనులను వేసేస్తుంటే ఇప్పుడు ఉందా? మాకు ల్యాండ్ గేట్లు ఇచ్చేస్తున్నారు. ల్యాండ్ గేట్ కేసులు అన్నీనేమో తహసీల్దార్కి అప్పచెప్పించారు. తర్వాత ఏమో తాగా ఉన్నాయంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉన్నాయంటే ఒరిజినల్ పేపర్లు ఏమో వాళ్ళు తీసుకుంటున్నారు, జెరాక్స్ కాపీలు ఇస్తారు. అది ఎవడే సమంజసమా చెప్పండి? వాళ్ళకాడ 70% వాళ్ళు దొబ్బుతున్నారు, 30% ఇస్తున్నారు. జనసేన, తెలుగుదేశం వాళ్ళు మంచి అంతమంది పరిపాలించారండి. ఇంకేంటి కావాలి? 142 సీట్లు వస్తాయి గ్యారంటీగాను.